హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 220వ భాగం. పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టిన యశుని చూసి తనకి దగ్గరగా వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు రామ్. తనని చూడలేక సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే, ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది యశు. ఏం లేదు, సిగ్గుపడాల్సింది నేనైతే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావా అని చూస్తున్నా. నువ్వు సిగ్గుపడ్డమేంటి బావా? అంటే ఎందులోనైనా అప్పర్ హ్యాండ్ నీదే కదా. నాకు తెలిసి నువ్వు నన్నేమైనా చేస్తావేమో, దానికెందుకు సిగ్గుపడుతున్నావా అని చూస్తున్నా అనగానే ఉక్రోషంగా బావా అంటూ గ్లాస్ పక్కన పెట్టి కొట్టడానికి వస్తుంటే తనకి దొరకకుండా రూమంతా పరిగెడుతున్నాడు రామ్. ఎంతకీ దొరక్కపోవడంతో పో బావా, నేను నీతో మాట్లాడను అంటూ బెడ్ ఎడ్జ్ మీద కూర్చుంది. ఏంటి అలిగావా? హా సారీ. తల పక్కకు తిప్పుకుంది కోపంగా. నిజంగానే సారీ, ఏదో సరదాగా ఏడిపిద్దామని అన్నాను అంటుంటే చీరు సిగ్గుగా తలొంచుకొని బ్లష్ అవుతుంటే, నిజంగా ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు యశు. నువ్వు కూడా ఈ వైట్ డ్రెస్లో చందమామలా ఉన్నావు బావా. ఇదిగో ఇవి సగం తాగి నాకివ్వు అంటూ పక్కన పెట్టిన పాల గ్లాస్ని చేతికి అందించింది. సగం తాగి ఆమెకు సగం ఇవ్వగా పాలను పూర్తి చేసి పెదవుల కంటిన పాల తడిని తుడుచుకోబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు రామ్. ఏమైంది బావా? ఈ టైంలో తుడవాల్సింది ఇలా కాదు అని మైమరపుగా అంటుంటే అర్థం కాక ఇంకెలా అని అడిగింది. ఎలా అంటే అంటూనే కొద్దిగా ముందుకొస్తుంటే అతడి భావం అర్థమై సోగకళ్ళని సిగ్గుతో వాల్చేసింది యశు. పెదవుల పక్కగా అంటిన పాలధారని తన పెదవులతో లిక్ చేస్తుంటే మొదటిసారిగా చెలికాడి పెదవుల స్పర్శకి సన్నగా వణుకు మొదలై ఆమె చేతిలో బెడ్షీట్ నలిగిపోతుంది. పాలధారతో పాటు ఆమె పెదవుల ఎంగిని కూడా రుచి చూస్తుంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నుండి మొట్టమొదటిగా అందుతున్న తొలి ముద్దుకు తెలియకుండానే యశు కళ్ళలో కన్నీరొస్తుంది. సున్నితంగా ఆమె వెన్ను మీద నిమురుతూ ముద్దులోని గాఢతని పెంచుతున్నాడు రామ్. కొద్దిగా భయం తొలగిపోగా అతని జుట్టులోకి వేళ్లు జొరిపించి ఆ ముద్దుని ఆస్వాదిస్తుంటే తనతో సహా బెడ్ మీద వాలిపోయాడు రామ్. 10 నిమిషాలకి ఆమె పెదవులు వీడగానే అతడి కళ్ళల్లోకి చూడలేక కళ్ళు వాల్చేస్తుంది. పర్లేదు, నీక్కూడా సిగ్గపడ్డం వచ్చు అంటే బావా అంటూ అలకగా అతన్ని చుట్టుకుంది. నుదుటి నుండి మొదలైన పెదవుల ప్రయాణం కొద్దిగా కిందకి జారుతూ శిఖరాగ్రాన కొలుస్తుంటే అతని పెదవులకి చేయడ్డం పెట్టి వణికే గంతుతో భయంగా ఉంది బావా అంది యశు. ఆమె చేతి మీద ముద్దు పెట్టి, ఎందుకు భయం? నేనేగా అంటూనే నెమ్మదిగా ఆమె పైట కొంగుని పక్కకి తప్పిస్తున్నాడు. చెలికాడి ముందు తన యథ సంపదని బహిర్గతపరచలేక 2 చేతులతో గుండెలను కప్పుకోగా నవ్వుతూ ఆ చేతులని పక్కకి తప్పించి ఆ గుండెల మీద తలవాల్చుకున్నాడు రామ్. భయం, టెన్షన్ కలగలిపి కొట్టుకుంటున్న ఆమె గుండె వేగం స్పష్టంగా వినిపిస్తుంది అతనికి. నుదుటి మీద తారాడుతున్న వెంట్రుకలని వెనక్కి నెడుతూ, డోంట్ ఫీల్ నర్వస్ యశు, నేనేగా, భయమెందుకు అని మాటలు చెప్తూనే తనలో కొద్దిగా భయాన్ని పోగొడుతున్నాడు రామ్. తనలో భయం తగ్గి అతనికి అనుగుణంగా ఇమిడిపోతుందామె. మునిపంటితో ఆమె బ్లౌజ్ హుక్సులని ఒక్కొక్కటిగా వేరు చేస్తుంటే ఆ చేతులకి ఆపుగా మారి అతని షర్ట్ బటన్స్ ని వేరు చేస్తుంది యశు. బెడ్ లైట్ కాంతిలో పిరమిడ్లా వెలిగిపోతున్న ఆమె శరీర లావణ్యానికి ముగ్ధుడవుతూ అంతకంతకు ఆమెను ఆక్రమించుకుంటుంటే అడ్డుగా ఉన్న వలవలు ఒక మూలకి విసిరివేయపడగా పుట్టిన పాపల్లా మారిన ఇద్దరి శరీరాలు ఒకరినొకరు విడదీయలేనంతగా మారుతున్న సమయాన యశు ఓకేనా అంటూ ఆమె అనుమతి కోసం చూశాడతను. చిరునవ్వే ఆమె సమాధానం కాగా పూర్తిగా ఆమెలో ఇమిడిపోయిన తరుణాన నొప్పికి అమ్మా అంటూ అరవబోయిన అరుపు రామ్ పెదవులు ఆమె పెదవుల్ని మూసేశాడు. కాసేపు ఆటని దూరం చెప్పడానికి ప్రయత్నించినా అతని బలం ముందు ఆమె బలం సరిపోకపోవడంతో కాసేపటికి ఆ నొప్పి కాస్త మధురమైన సుఖంగా మారిపోతుంటే
నెట్టేయబోయింది కాస్త అతని వీపు చుట్టూ చేతులు బిగించి తనలోకి ఇముడ్చుకుంది యశు. మను గదిలోకొస్తుంటే డోర్ దగ్గరే నిలబడి, ఏంటి మా నానమ్మ తిడుతుంటే నవ్వుతున్నావు అని అడిగాడు అభి. ఇంకేం చేయను, పెళ్ళై సంవత్సరమైనా ఇంకా ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తుంటే అంటూ లోపలికొచ్చిన మను ఫస్ట్ నైట్ రూంలో డెకరేట్ చేసిన బెడ్ని చూసి షాక్తో బిగుసుకుపోయింది. ఏంటిదంతా? వెనుక నుండి ఆమెను టైట్ హగ్ చేసుకుని, మనమేం ముసలాళ్ళం కాదు, కాకపోతే వాళ్ళకంటే కాస్త ముందు పెళ్ళయింది, అందుకే వాళ్లతో పాటు మనం కూడా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలని డెకరేట్ చేశాను అంటే, ఈ మధ్య ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన సమస్యల వల్ల ఇద్దరికీ అసలు ఏకాంతం అనేదే కుదరలేదు. దాంతో సిగ్గుపడుతూ తల ఉంచుకుంది మను. ఆమె మెడ మీద పెదవులతో గిలిగింతలు పెడుతూ తన నడుము చుట్టూ ఉన్న చేతిని కొద్ది కొద్దిగా పైకి జరుపుతూ, చాలా గ్యాప్ వచ్చేసింది కదా, ఈరోజు దాన్ని ఎలాగైనా ఫిల్ చేయాలి అంటుంటే తనువంతా తడుముతున్న అతని చేతుల మాయకి పూర్తిగా అతని వశమవుతుంది మను. మనుతో పాటు బెడ్ మీద వాలిపోయాడతను. తన అరచేతి నుండి మొదలైన తడిముద్దల వానలో తడిచి ముద్దవుతుంటే వాళ్ల మధ్యగా అడ్డుగా ఉన్న వలువలు నేలరాలగా ఒకరిలో ఒకరు మమేకమవుతూ పూర్తిగా అతనిలో కలిసిపోయింది మను. ఇద్దరు కొడుకులు, ఇద్దరు మేనకోడళ్లను చూస్తూ, గాయత్రి, ఈ కుటుంబంలో తోడికోడళ్ళెప్పుడూ కలిసే ఉంటారు అంది మీనాక్షి. మీనాక్షి భుజం చుట్టూ చెయ్యేసి, అవునక్క, ఎప్పుడో పుట్టిన మనిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామో అలాంటిది ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంటి అక్క చెల్లెళ్ళు, ఇంకెంత అన్యోన్యంగా ఉంటారో కదా. నవ్వుతూ, తప్పకుండా ఉంటారు గాయత్రి, ఎందుకంటే వాళ్ళు నా మేనకోడళ్ళు, కాని ఇక నుండి వాళ్ళ బాధ్యత మొత్తం నీదే. నవ్వుతూ ఆమె చేతిలో చెయ్యేసి, లేదక్కా, ఇన్నాళ్ళు వీళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినా నా పెంపకం అభిని చెడుదారులు పట్టించింది, ఇక నుండి వీళ్ళకి మంచైనా చెడైనా అన్నీ చూడాల్సింది నువ్వే అంది గాయత్రి. పిచ్చిదానా, మన రాతలో ఏదుంటే అదే జరుగుతుంది. నీ కొడుకు కాకపోయినా వాణ్ణి కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచావు, వాడిమీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమాభిమానాలున్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ల ప్రతి అడుగులో ముందుండి నడిపించాల్సింది నువ్వే. గెలిస్తే భుజం తట్టే హక్కే కాదు, తప్పు చేస్తే దండించే అధికారం కూడా నీకే ఉన్నాయి, అవి ఎప్పటికీ నీకే అని మీనాక్షి అంటుంటే, ఏమైంది వదినా, ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నావు అని అడిగింది గాయత్రి. ఏం లేదు నందు, చెప్పాల్సనిపించింది. ఇన్ని రోజులు నువ్వు చేయాల్సిన బాధ్యత గాయత్రి చేసింది, ఇక నుండి నీ బాధ్యత నీకే. తనకి విశ్రాంతి కావాలి, ఎదిగిన కొడుకులని వాళ్లని ఒంటరిగా వదలకు, ప్రతి అడుగులో నీ ప్రోత్సాహం ఎప్పుడూ వాళ్లకుండాలి అని ఆనంద్తో చెప్పింది మీనాక్షి. తప్పకుండా వదినా, కాని ఉన్నట్టుండి ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆనంద భూపతి. ఏమో నందు, చెప్పాలనిపించింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందామె. ఈజీ చైర్లో ఊగుతూ బంగ్లా మొత్తాన్ని తిప్పి చూస్తుంది మీనాక్షి. 7 సంవత్సరాల తన వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషమే తప్ప బాధ అన్నదే లేదు. అందుకేనేమో అంత సంతోషాన్ని ఓర్చుకోలేని దేవుడు ఒక్కసారిగా తనని సుడిగుండంలో నెట్టేసి తన ప్రాణాన్ని తనకి దూరం చేశాడు. ఈ 20 సంవత్సరాల్లో తన మీద పడిన నిందని చెరుపుకోగలనా లేదా అని బాధపడుతూనే గడిపేసింది. కనీసం తన ముఖం కూడా చూడడనుకున్న తన కొడుకే తన మీద పడ్డ నిందని అపనిందని ఊరందరి ముందు రుజువు చేశాడు. ఇక నాకు కావాల్సిందే ఏమీ లేదు అనుకుంటూనే తెలియకుండానే మనసంతా ప్రశాంతంగా మారి తేలిగ్గా అయిపోతుంటే నెమ్మదిగా పైకి లేచి బంగ్లా బయటకి నడిచింది మీనాక్షి. తన కుటుంబంలోని సంతోషాలన్నీ తన కంటి నిండా నింపుకున్న రాఘవ ఆత్మ పరలోకానికి చేరడానికి సిద్ధమవుతుండగా రాఘవ సమాధి ముందు కూర్చొని రఘు అని ఆర్తిగా పిలిచిన మీనాక్షి పిలుపుకు మీనా అని వెళ్లేవాడు కాస్త తన ముందుకొచ్చి నిలబడ్డాడు రాఘవ. కన్నీళ్లతో, రఘు, ఇక్కడ నేను చెయ్యాల్సిన బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి. నీకు తెలుసా, నా కోడళ్ళెవరో కాదు, నా సొంత మేనకోడళ్ళు. 2 జంటలు ఎంత అందంగా ఆనందంగా ఉన్నారో తెలుసా. అంతేకాదు, ఏ నిధైతే మనిద్దరినీ కలిపి మనల్ని శాశ్వతంగా విడదీసిందో ఆ నిధి మన పిల్లల చేతుల మీదుగా బయటపడింది. దానికోసం నిన్ను చంపి నన్ను ఊరందరి ముందు చెడిపోయిందానిగా ముద్ర వేసిన వాళ్ళు మన పిల్లల చేతుల్లోనే అంతమైపోయారు. నా కొడుకు నేనే తప్పు చేయలేదని ఈ ఊరందరికీ తెలిసేలా చేశాడు రఘు. ఇప్పుడు ఈ బంగ్లా అంతా సంతోషాల పొదరిల్లగా ఉంది తెలుసా అంటుంటే, ఏమైంది మీనా, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటున్నాడు ఆత్మగా ఉన్న రాఘవ. ఇక నాకు ఎక్కడ పని లేదు రఘు, నాకిక్కడ ఉండాలని కూడా లేదు. నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి గాయత్రి ఉంది.
పసిపాపలా లాడించడానికి తన భార్య ఉంది. ఇక నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను రఘు. నీ జ్ఞాపకాలతో నేను బతకలేను. నాకు నీతోనే ఉండాలనుంది అని కన్నీళ్లతో అనుకుంటుంటే మీనా అని ఆర్తిగా పిలిచాడు రాఘవ. నా మనసు చెప్తుంది రఘు, నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నా కంటికి కనిపించకపోయినా నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు. ఒక్కసారి నాకు కనిపించి నన్ను కూడా నీలో ఐక్యం చేసుకోవా? 20 ఏళ్లుగా నీ నుండి దూరమైన ప్రేమ నాకు కావాలి. అది చావులోనైనా సరే నేను నీతో వచ్చేస్తాను. ప్లీజ్ రఘు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. ప్లీజ్ నీతో తీసుకెళ్ళు అంటూ ఏడుస్తూనే ఎప్పుడు నా చేతిని వదలనని మాటిచ్చి దాన్ని నువ్వు నిలుపుకోలేదు రఘు. ఇప్పటికైనా నీ మాట నిలబెట్టుకో. చావుతో అయినా సరే నీ సాన్నిహిత్యంలో ఉంటే నాకదే చాలు. నన్ను నీతో తీసుకుపో. నీ జ్ఞాపకాలతో నేను బతకలేనంటూ సమాధి మీద ఉన్న ఫోటోని తడుముతూ చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ మాటలన్నీ విన్న రాఘవ ఆత్మ 20 ఏళ్లుగా ఎంత బాధని ఆమె గుండెల్లో మోస్తుందో తెలుస్తుంటే తనని దగ్గరికి తీసుకోవాలని ఉన్నా తీసుకోలేని తన అశక్తతకి బాధపడుతూ ఎదురుగా కనిపిస్తున్న శివాలయాన్ని చూస్తూ, పరమేశ్వర, నా జీవితాన్ని అర్థాంతరంగా ముగించినందుకు ఏ రోజు నేను బాధపడలేదు. కాని జీవితాంతం తోడుంటానని మాటిచ్చి నా భార్యని ఒంటరిని చేశాను. ఇన్నేళ్లుగా తను పడిన బాధకి ఇప్పటికైనా విముక్తి కలిగించి మా ఇద్దరిని ఇప్పటికైనా కలిసుండేలా చేయి స్వామి అంటూ వేడుకోగానే గుడి గోపురం మీద ఒక దివ్యకాంతి వెలిగి ఆ కాంతి క్రమేపీ రాఘవ ఆత్మ మీద పడగానే ఈశ్వరుడికి నమస్కరించుకున్నాడు. మీనా అని ఆర్తిగా పిలవగానే అతి చేరువుగా వినిపించిన రాఘవ గొంతుకు ఉలిక్కిపడి నెమ్మదిగా తలపైకెత్తిన మీనాక్షికి తెల్లటి బట్టల్లో కళ్ళ నిండా కొండంత ప్రేమను నింపుకొని కన్నీళ్లతో తన వైపు చూస్తున్న రాఘవ కనిపించాడు. రఘు, నేనే మీనా, నీ రఘుని. నీకోసం వచ్చాను. నాతో వస్తావా అంటే కన్నీళ్లతో తల ఊపుతూ తన కోసం లేవగానే సమాధి మీద అలానే పడుకుని ఉన్న మీనాక్షి శరీరం నుండి ఆత్మ వేరైపోయింది. వెనక్కి తిరిగి ఒకసారి తన శరీరం వైపు చూసి రఘు అని నవ్వుతూ పరుగు పరుగున అతడి కౌగిట్లో వాలిపోయింది మీనాక్షి. నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు రఘు? నువ్వు లేక ఇన్నాళ్ళు జీవోత్సవంలా బతికాను తెలుసా అంటుంటే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, తెలుసు మీనా, అందుకే ఇన్నేళ్లుగా మీ అందరి కోసం తన నుదుటిని ఢీకొడుతూ ముఖ్యంగా నా మీనా కోసం ఆత్మగా ఇక్కడే ఉండిపోయాను. ఇక నన్ను వదిలిపెట్టకు రఘు. నువ్వు వదిలిపెడితే నేను ఒంటరిదాన్నైపోతాను. లేదు మీనా, ఇక నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు. కొందరు మనుషుల స్వార్థం మనల్ని దూరం చేసిన చావు మనిద్దరినీ ఒక్కటే చేసింది. ఇక నుండి ఎప్పటికీ వదిలిపెట్టను. నా మీనా ఎప్పుడూ నాతోనే ఉంటుంది. పిల్లలకి మన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. పద అంటూ తన చేయి పట్టుకుని తనతో సహా మీనాని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు రాఘవ. వావ్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్లో చదువుతుంటే ఎందుకో తెలియకుండానే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. చాలా బాధగా అనిపించింది ఈ ఎపిసోడ్ అయితే. మొదట్లో అంతా యశు, రామ్, తర్వాత మను, అభిల మంచి మూమెంట్స్ని చూపించి లాస్ట్లోకి వచ్చేసరికి మీనాకి ఇంకా ఎండ్ కార్డ్ని వేసేశారు రైటర్ గారు. నిజానికి చెప్పాలంటే మీనా క్యారెక్టర్కి ఇదే కరెక్ట్ డెసిషన్ అనుకుంటా. తను ఎంత సంతోషంగా ఉన్నా తన భర్తతో పంచుకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే ఉంటుంది. అలా కాకుండా ఆత్మగా మారిన రాఘవలో తను కూడా కలిసిపోతే కనీసం ఆత్మగానైనా వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. నాకైతే చాలా చాలా ఎమోషనల్గా అనిపించిందండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నా గొంతుకు కూడా కాస్త వణుకుతుంది చెప్తుంటే. సో చాలా హ్యాపీగాను చాలా ఎగ్జైటింగ్గాను అనిపించింది ఈ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీనాక్షి అయితే మొత్తానికి రాఘవతో పాటు వెళ్ళిపోయింది. తన శరీరాన్ని పూర్తిగా తనువు చాలించింది. మరి ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, స్టోరీ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. కొంచెం ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు శ్రీధర్ గారి మరో అందమైన నవలతో తొందరలో మీ ముందుకు రాబోతున్నాను. ఆ స్టోరీ ఎలా ఉంటుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. సో ఎక్కువ లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.